హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి డైలీ డైరీస్. ఇది వచ్చేసి లివింగ్ ఏరియాని కొంచెం మేకవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ రోజు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అసలు రోజు క్లీన్ చేస్తున్నా పడుతుంది. ఈ మధ్య డీప్ క్లీనింగ్ అయితే చేయలేదన్నమాట. అందుకోసం అయితే ఇలా కిచెన్ ఒకరోజు, అలాగే లివింగ్ ఏరియాల కబోర్డ్స్ ఒకరోజు అలా అయితే చేసుకుంటూ ఉన్నాను. నాకైతే ఖాళీగా ఉండడం అస్సలు నచ్చదు. ఈ మధ్య సరిగ్గా స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి స్టిచ్చింగ్ చేయట్లేదు. అందుకోసం అయితే ఖాళీగా ఉండలేక ఏదో ఒక పని కల్పించుకుంటున్నాను నేనే. నాకైతే అస్సలు ఖాళీగా ఉండను, బుద్ధి పుట్టదనమాట. నేను టీవీ చేస్తున్నా కూడా నాకు ఏదో ఒక పని ఉండాలి. నేను టీవీ చూసేప్పుడు బట్టలు మడత పెట్టడము, కూరగాయలు కట్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా స్టిచ్చింగ్ చేసిన ఉంటాయి కదా అవి కొంచెం ఉక్సులు కాజాలు అట్లా వేసుకోవడము, లేకపోతే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. టీవీ చూసేప్పుడు కూడా నేను ఖాళీగా ఉండను అనమాట. కానీ టీవీ అయితే చూస్తూనే ఉండాలి. నాకైతే టీవీ పిచ్చి. అంటే పిచ్చి అంటే నాకు టైం పాస్ అనమాట. టీవీ ఆన్లోనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. మొబైల్ అయితే నేను పెద్దగా యూస్ చేయను, నైట్ టైమ్స్ యూస్ చేస్తాను. డేలో మొత్తం టీవీ ఆన్లో ఉంటుంది, నేను పని చేసుకుంటూ ఉంటాను అనమాట. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. చాలామంది అసలు టైం దొరికితే చాలు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు కదా. నాకు టైం ఉన్నా కూడా నేను కావాలని ఏదో ఒక పని కేటాయించుకుంటూ ఉంటారు. ఆ మైండ్ సెట్ అనమాట నాది. ఎందుకో నేను ఖాళీగా ఉండలేను, నాకు అదొక అలవాటు అయిపోయింది. ఇలా లివింగ్ ఏరియాలో టీవీ ఏరియా మొత్తం అయితే ఇలా క్లీన్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను మీషోలో, కొంచెం మేకవర్ అయితే చేద్దామని చెప్పి. అవైతే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రీన్ మ్యాట్ అయితే తీసుకున్నాను. అదైతే నేను 2 సైడ్స్కి కావాలని అయితే తీసుకున్నాను, కానీ అది ఒక సైడ్కే సరిపోయింది అనమాట. ఇవన్నీ నేను తీసుకున్నాను అనమాట కొంచెం డెకరేట్ చేసుకుందామని చెప్పి. ఇలా 2 సైడ్స్కి కావాలని తీసుకుంటే అది మాత్రం 1 సైడ్కే సరిపోయింది. సర్లే అటు పక్క ఇంకొకసారి కొనుక్కుందాంలే అని చెప్పి అటు సైడే పెడుతున్నా అనమాట. సెట్ చేస్తున్నా అది ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి అలా అయితే సెట్ చేసుకుంటూ ఉన్నా అనమాట. ఈ లోపల మా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళతోనే సగం పని సరిపోతుంది. ఇంక ఇవి కాపాడుకోలేక అల్లాడిపోవాలి నేను. అందుకే ఫస్ట్ పైన అయితే పెట్టేస్తున్నాను. ఇవి చిన్న బుద్ధ స్టాచ్యూస్ లాగా తీసుకున్నాను, భలే ఉన్నాయి అయితే క్యూట్గా. అందుకోసం అయితే ఫస్ట్ అయితే పెట్టేస్తున్నాను. అవి ఏమైనా కొత్తగా చూస్తే పిల్లలకి ఇంకా దాని మీదే ఉంటుంది కదా ధ్యాస అంతా, ఎక్కడ పగల కొట్టేస్తారని చెప్పి ఫస్ట్ అయితే పైన పెట్టేసి మళ్ళీ ఇదంతా డెకోర్ చేశాను అనమాట. మధ్యలో అయితే పవర్ ఆఫ్ అయింది, ఇంకా అందుకే మిగిలినవి సర్దేప్పుడు వీడియో అయితే తీయలేదు. పవర్ ఆఫ్ అయింది, వీడియో రావట్లేదు అని చెప్పి ఫైనల్గా ఇలా అయితే డెకోర్ చేశాను అనమాట. నాకైతే ఇలా ఏదైనా క్రియేటివ్గా చేయడం అయితే చాలా బాగా ఇష్టము. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంకా చాలా చేసేదాన్ని, కానీ మా పిల్లల దెబ్బకు భయపడి అక్కడి వరకే ఆపేసాను అనమాట. ఇవి ఉన్నప్పుడు ఇలా డెకరేషన్ ఏదైనా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది, వాటిని కాపాడుకుంటూ ఉండాలి. కొత్తగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి అవి కింద పడితే పగిలిపోతాయని అవి కాపాడుకోవడానికే ఒక 1 వీక్ అంతా వాళ్ళ చుట్టే తిరిగాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళట్లేదు, అలవాటు అయిపోయింది. జనరల్గా మా లివింగ్ ఏరియా లుక్ అయితే ఇలా మార్చేసాను. నాకైతే బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.